వెల్కమ్ టు భరోసా న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. హుజరాబాద్ ఎంపీ ఈటెల రాజేందర్ ఇంటి గేట్లు తోసుకుంటూ వెళ్లిన బీజేపీ నేతలు. హన్మకొండలో గోయజ్ లగ్జరీ సిల్వర్ జ్యువెలరీ స్టోర్ను ప్రముఖ అందాల సినీ నటి నిధి అగర్వాల్ ప్రారంభించారు. పోలీస్ పహారాలో యూరియా బస్తాల పంపిణీ. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరిహర విరిమల్లు చిత్ర బృందానికి వినూత్నంగా శుభాకాంక్షలు తెలిపిన జన సైనికుడు. సుపరిపాలనలో తొలి అడుగు డోర్ టు డోర్ కార్యక్రమం. ఇక వివరాల్లోకి వెళ్తే, స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా కొడుమూరు మండల కేంద్రంలో అంపయ్య సర్కిల్ నుండి ఎంపీడీఓ కార్యాలయం వరకు నిర్వహించిన ప్లాస్టిక్ కాలుష్యంనకు అంతం ర్యాలీ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా ఇన్ఛార్జ్ ఆఫీసర్ మరియు రవాణా రోడ్ల భవనాల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కాంతిలాల్ దండే, జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా. అందుబాటులో ఉంటుందని మన అవసరాలకు అనుగుణంగా మనం వాడుకుంటున్నాం. అంటే ప్రస్తుత పరిస్థితులు మనకు జరిగిపోవచ్చు, కానీ ఉత్తరోత్తర వాటి మీద యొక్క ప్లాస్టిక్ వినియోగం పట్ల మరి ఎన్ని నష్టాలు ఉంటుందనేది తప్పనిసరిగా మరి మన నిత్య జీవితంలో మనం చూస్తూనే ఉంటాము. మరి వాస్తవంగా సాయిల్లో గిన వేసే మాట అయితే అది తప్పనిసరిగా అది డీగ్రేడబుల్ కాదు. మరి మట్టి అంతా కూడా పూర్తిగా పొల్యూషన్ అయిపోతుంది, అగ్రికల్చర్కి సంబంధించి ప్రొడక్టివిటీ తగ్గిపోతుంది. అదే వాటర్లో మనం గిన ఈ యొక్క ప్లాస్టిక్ గిన వేసే మాట అయితే మరి వాటర్లో ఉన్నటువంటి జలాచరణాలకు వీటికి సంబంధించి కూడా చాలా ఇబ్బందికరం అవుతుంది. అట్లే కాలుష్యపరంగా కూడా చాలా ఇబ్బందులు మనం ఎదుర్కొని శ్వాసకోశ వ్యాధులు కానీ ఇతర కాలేయ వ్యాధులు కానీ ఇవన్నీ కూడా ఉంటుంది. సో మనం అందరం కూడా ఒక థీమ్ ప్రకారంగా మరి గౌరవ చీఫ్ మినిస్టర్ గారు లాంగ్ టర్మ్ దానికి ఒక యాక్షన్ ప్లాన్ ఇస్తున్నారు. దాని ప్రకారంగా మనము ప్రభుత్వ యంత్రాంగం ఎన్ని కార్యక్రమాలు చేసినప్పటికీ ప్రజల ఆలోచన విధానంలో కూడా తప్పనిసరిగా మార్పు రావాలి. సో మనం దాదాపు 7 నెలలుగా ప్రతి థర్డ్ సాటర్డేని సాసా అంటే స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం పేరిట వివిధ రకాల కార్యక్రమాలు మనం జిల్లా వ్యాప్తంగా చేస్తూ ఉన్నాం. సో దాంట్లో ఒక్కొక్క నెల ఒక్కొక్క థీమ్తో అంటే ఒక్కొక్క కాన్సెప్ట్ తీసుకుని ఆ కాన్సెప్ట్ ద్వారా ప్రజల్లోకి అవేర్నెస్ తీసుకొచ్చే విధంగా మన కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. సో మన జిల్లాలో కూడా సో ప్రతిసారి కూడా టాప్ 10లో మనం దాదాపు అన్ని ఆస్పెక్ట్స్ని మనము ఫుల్ ఫ్లెడ్జ్గా చేసుకుంటూ వెళ్తాం. సింపుల్గా మీరు మీ తల్లిదండ్రులు కావచ్చు, లేదు ఇక్కడ ఉన్నటువంటి చాలామంది వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ గ్రాండ్ ఫాదర్స్ కావచ్చు, జనరల్గా మనం మార్కెట్కి వెళ్తే ఏం తీసుకెళ్ళే వాళ్ళం ఏమిటి అనేది కూడా ఆలోచిద్దాం. ఈ ప్లాస్టిక్ ద్వారా మన వాతావరణాన్ని ఏ విధంగా కలుషితం చేసుకుంటున్నాం, ఇది భావి తరాలని ఏ విధంగా
అది ఇబ్బంది పెట్టబోతోంది అనేది కూడా ఇక్కడ నా ముందు మాట్లాడిన వక్తలు చాలా చక్కగా వివరంగా కూడా చెప్పడం జరిగింది. మనం వాడి పడేసిన ప్లాస్టిక్ నీకన్నా నాకన్నా మన అందరికన్నా కూడా చాలా ఎక్కువ కాలం ఈ భూమిలో బ్రతుకుతుంది. అది అంత సులభంగా మట్టిలో కలిసిపోదు. దీనివల్ల మనకి సురేష్ నెక్స్ట్ రెడీగా సార్. గ్రూప్ ఫోటో తీసుకుందాం సార్. లేకపోతే సార్ రెడీ సార్. కరీంనగర్ బీజేపీ బండ నాయకుడిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డ ఈటెల రాజేందర్. నేను శత్రువుతో కోట్లాడుతా, కడుపులో కత్తులు పెట్టుకొని కౌగిలించుకోను నా కొడక అని ఈటెల రాజేందర్ అన్నారు. రేపటి గెలుపుకు సంకేతం ఇచ్చే అడ్డ ఇలా షామిల్పేట అడ్డ. దాన్ని పట్టుకొని వాడు సైకోనా, శాడిస్టా, వాడు మనిషా, పశువా, వాడు ఏ పార్టీలో ఉన్నాడు, వాడు ఎవరి అండతో ఆ ధైర్యం చేస్తున్నాడు, వాడిని ఎంచుకోవాలి. కానీ బీ కేర్ఫుల్ కొడుక, బీ కేర్ఫుల్. మేము శత్రువుతో కొట్లాడతాం కానీ కడుపుల కత్తులు పెట్టుకొని కవలించుకునే సంస్కృతి మా రక్తం లేదు కొడుక, నా రక్తం లేదు. ఇవాళ మీరు ఎవడెవడు సోషల్ మీడియాలో పెడుతున్నారో, ఏమేమి రెచ్చగొడుతున్నారో, ఏమేమి చేస్తున్నారో మొత్తం పైకి పంపించే ప్రయత్నం చేస్తా. నేను అనుకుంటున్నా సంస్కారం ఉందని, సభ్యత ఉందని ఇట్లాంటి వాటిని అరికడతానని భావిస్తున్నా. అరికట్టకపోతే నష్టపోయేది ఎవరో అర్థం చేసుకోండి. మీరు నష్టం మాకు కాదు, మాకేం తక్కువ ఉంది? అసలు మీరు ఎవరు? అసలు నీ శక్తి ఏంది, నీ యుక్తి ఏంది, నీ చరిత్ర ఏంది, మా చరిత్ర ఏందిరా? 2002లో వచ్చిన నా జిల్లాకి, 2002లో వచ్చిన జిల్లాకి 2 సార్లు నేను జిల్లా పార్టీ అధ్యక్షుడిగా పనిచేసిన, నేను 2 సార్లు జిల్లా మంత్రిగా పనిచేసిన. నేను నా అడుగు పడని గ్రామాలు లేవు కరీంనగర్ జిల్లాలో. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నా అడుగులు పడని గ్రామాలు లేవు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేను కరీంనగర్లో ఉంటే ఉదయం పొయ్యి ముట్టిస్తే రాత్రి 12 గంటలకు కూడా ఆ పొయ్యి ఆరిపోయేది కాదు. ఒక్క హుజరాబాదు, ఒక కమలాపూర్ వచ్చిన వాళ్ళు కాదు బిడ్డ, మొత్తం కరీంనగర్ జిల్లా మొత్తం వచ్చేది. పక్క పంటున్న జిల్లాలు కూడా అప్పుడప్పుడు వచ్చిపోయేది. ఇవాళ నేను 2 సార్లు 40 ఫ్లోర్ లేదని చెప్తున్నా అంటే నాకు తెలియని జిల్లా ఉంటుందా? నేను పోని మండలం ఉంటుందా? నేను మాట్లాడినటువంటి జాతులు ఉంటాయా? మీకు మా చరిత్ర తక్కువ తెలుసుకోడు కా, మీ చరిత్ర మీకు తక్కువ తెలుసు. కర్నూలు మండలం నిడ్జూరు గ్రామంలో ఇంటింటికి వెళ్లి కరపత్రాలు పంపిణీ చేస్తూ ప్రజలతో మాట్లాడుతూ స్థానికంగా నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గత ఏడాదిగా కూటమి ప్రభుత్వంలో ప్రజలు అందుకున్న సంక్షేమ పథకాల గురించి మరియు రానున్న రోజుల్లో అమలు చేయబోయే పథకాల గురించి ఎమ్మెల్యే ప్రజలకు వివరించారు.
ప్రజాప్రభుత్వంలో బడుగు బలహీన వర్గాల ప్రజల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయన రాజేందర్ రెడ్డి అన్నారు. శనివారం రోజున కాజీపేట మండలానికి సంబంధించిన 42 మంది లబ్ధిదారులకు 42,04,842 కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. పేద ప్రజలకు ప్రభుత్వం అండగా ఉంటుందని, అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందజేస్తుందని తెలిపారు. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మరీనా బేగం, విజయ, పల్లెన సూరమ్మ, 47 డివిజన్. 47 నుంచి ఎవరు లేరు కదా. ఓకే, ఎన్ని గంటలు పెట్టమంటావు? 47 డివిజన్. ఎన్ పరమేశ్వరి, ఇదేనా వర్గాలకు అదొక వరం, అది దేవుడిచ్చిన వరం. ఇవాళ వరంగల్ వెస్ట్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దయ వలన ఎక్కడ కూడా అప్లై చేసిన వారం 10 రోజుల్లోనే చెక్స్ రావాలి. మనం గతంలో కూడా చూసినాం, గతంలో అప్లై చేసినవి కూడా ఇప్పటి పాపం తిరుగుతున్నారు. ఇంకా వాటిని కూడా రివోక్ చేయడానికి మేము పూర్తి స్థాయిలో ప్రయత్నం చేసి తీసుకురావడం. అంటే నిజంగా కూడా ఇవాళ పిల్లల పెళ్లిలకో లేకపోతే రీఎంబర్స్మెంట్ అంటే చదువులకో ఇట్లాంటి ఎన్నో సంక్షేమ పథకాలు డైరెక్ట్ ప్రజలకు కింది స్థాయికి చేరే విధంగా మధ్యలో ఎక్కడ ఎవరు లేకుండా డైరెక్ట్ క్షేత్రస్థాయికి చేరే విధంగా ఈ సంక్షేమ పథకాలని మనకి ఏర్పాటు చేయడం జరిగింది. మరి మధ్యలో ఏ పార్టీ అనో, ఏ కులమనో, ఏ మతమనో ఎక్కడ కూడా ఎవరిని అడిగేది ఇది లేకుండా ట్రాన్స్పరెంట్గా చేసిన ఏదైనా పార్టీ ఉన్నదంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీతోటి మాత్రమే సాధ్యమైంది. ఎందుకంటే మార్పు ఇందిరమ్మ రాజ్యం అనంటే ఇది మార్పు ఇందిరమ్మ రాజ్యం అంటే. ఎంతసేపు టార్చ్ లైట్లు పెట్టుకొని ఎట్లా తప్పులు వెతుకుదామా అనేది వాళ్ళు చేత కాలేదు. చేసిన వాళ్ళని ఎట్లా టార్చ్ లైట్లు పెట్టుకొని వెతుకుదామని ఆలోచనతోటే పోవటం తప్ప ఏది లేదు ఇందులో. కాబట్టి అందరూ కూడా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, క్యాబినెట్ని అందరినీ ఆశీర్వదించాలని చెప్పి కోరుకుంటున్నాను. అమరావతి కాకినాడ కాపు ఉద్యమ నేత్ర ముద్రగడకు అస్వస్థత. హైదరాబాద్ యశోద ఆసుపత్రికి తరలిస్తున్న కుటుంబ సభ్యులు. కాపు ఉద్యమ మాజీ నేత వైసీపీ సీనియర్ నాయకుడు ముద్రగడ పద్మనాభారెడ్డికి అస్వస్థత. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ముద్రగడ రాజమండ్రి లేదా కాకినాడ హాస్పిటల్కి తరలించేందుకు సిద్ధమైన కుటుంబ సభ్యులు. హైదరాబాద్ యశోద హాస్పిటల్కి తీసుకువెళ్లాలని సూచించిన ముద్రగడ అంబులెన్స్లో హైదరాబాద్ తరలిస్తున్న కుటుంబ సభ్యులు. విశాఖలో స్పా ముసుగులో దర్జాగా వెల్నెస్ సెంటర్లో వ్యభిచారం. ఇతర రాష్ట్రాల నుంచి అమ్మాయిలను రప్పించి వ్యభిచారం చేయిస్తున్న ముఠా. టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడుల్లో నిర్వాహకులు, అమ్మాయిలు అరెస్ట్.
షామీర్పేటలో ఎంపీ ఈటెల నివాసానికి పెద్ద సంఖ్యలో హుస్రాబాద్ బీజేపీ నేతలు కార్యకర్తలు శనివారం తరలి వెళ్లారు. ఈటెల ఇంటి గేట్లు వేసి ఉండగా పెద్ద సంఖ్యలో వచ్చిన ఆయన అభిమానులు గేట్లు తోసుకుంటూ లోపలికి నినాదాలు చేస్తూ పరుగులు తీశారు. నియోజకవర్గంలో బీజేపీ కార్యకర్తలను కొత్త పాత తేడాతో చూస్తూ అవమానపరుస్తున్నారని ఈటెల ఇంటికి వెళ్లారు. తమకు పదవులు రావట్లేదని, భవిష్యత్ అంధకారంగా మారిపోయిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ విజయవాడ ఎంపీ కేశినేని చిన్నకు ఎదురైన చేదు అనుభవం. సుపరిపాలన మొదటి అడుగులో పర్యటనలో ఉన్న విజయవాడ ఎంపీని నిలదీసిన మహిళ. కరెంటు బిల్లుకు సంబంధించిన విషయమై ఆ మహిళ 500 వచ్చే కరెంటు బిల్లు 1700 వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. రాసుకున్నారు ఇమీడియట్ గా వస్తాయి. కరెంట్ బిల్ అనేది మనం చేసింది కాదు, మధ్యలో పిచ్చోడు చేసేది. ఏం చేద్దాం మరి మరి 500 అయితే 1700 వచ్చింది. మహా న్యూస్ ఏబిఎన్ మీద దాడి చేస్తే మేము టీ న్యూస్ నమస్తే తెలంగాణ మీద దాడి చేస్తాం. పోలీసులు ముందే దాడి చేస్తాం, వాళ్ళు ఉన్నా మమ్మల్ని ఆపలేరు అని కాంగ్రెస్ నాయకుడు మైనంపల్లి హనుమంతరావు అన్నారు. మరి ఇవాళ మీడియాలపై దాడి చేస్తా ఉన్నారు. మరోసారి హెచ్చరిస్తా ఉన్నారు కేటీఆర్ ను, హరీష్ రావును. మరి మా దాడి ఎట్లుంటుందో ఊహించుకోలేకపోతారు మీరు. రేపు ఇంకొకసారి ఏ మీడియానైనా దాడి చేస్తే ఇది మొత్తం వాళ్ళ ఫ్యామిలీకి ఇస్తా ఉన్న వార్నింగ్. ఇంకొకసారి దేనిపైన దాడి చేసిండ్రు అనుకో బిడ్డ, మీ టీ న్యూస్ మీద, మీ నమస్తే తెలంగాణ మీద రాష్ట్రం పోలీస్ మొత్తం ఉన్నా ఎవరేం చేయలేరని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరి ఇవాళ మీడియాలపై దాడి చేస్తా ఉన్నారు. మరోసారి హెచ్చరిస్తా ఉన్నారు కేటీఆర్ ను, హరీష్ రావును. మరి మా దాడి ఎట్లుంటుందో ఊహించుకోలేకపోతారు మీరు. రేపు ఇంకొకసారి ఏ మీడియానైనా దాడి చేస్తే ఇది మొత్తం వాళ్ళ ఫ్యామిలీకి ఇస్తా ఉన్న వార్నింగ్. ఇంకొకసారి దేనిపైన దాడి చేసిండ్రు అనుకో బిడ్డ, మీ టీ న్యూస్ మీద, మీ నమస్తే తెలంగాణ మీద రాష్ట్రం పోలీస్ మొత్తం ఉన్నా ఎవరేం చేయలేరని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. గంగా నదిలో తేలుతున్న రాయి. ఆ రాయికి తాడు కట్టి ఒడ్డుకు తీసుకొచ్చి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. రాయి 3 క్వింటాల బరువు ఉన్నా ఏమాత్రం నీటిలో మునగడం లేదని, రామసేతు నిర్మాణానికి ఉపయోగించిన రాళ్లకి దీనికి సంబంధం ఉందని అంటున్నారు. ఈ ఘటన యూపీలోని గాజీపూర్లో జరిగింది. అదే
जगह पर लगा दे अरे जा रहा है सही रहा अरे वही कौन आता है भाई नहीं सर पनिया में बात तब पानी में जाई पनिया के पानी में कर रहा है हाँ हाँ హన్మకొండలోని ఆల్ఫోర్స్ విద్యా సంస్థల జూనియర్ ఇంటర్ విద్యార్థులకు ఆహ్వానం పలుకుతూ భీమారంలోని జగతి గార్డెన్స్లో ఏర్పాటు చేసిన ఫ్రెషర్స్ పార్టీలో ముఖ్య అతిథిగా ఆల్ఫోర్స్ గ్రూప్ చైర్మన్ నరేందర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నరేందర్ రెడ్డి మాట్లాడారు. సుందరమైన స్వప్నలత మేడం campus dynamic academic coordinator T. Bedra sir to come forward and light the lamp. To make this event a blessed one, let's invoke Goddess Saraswati by lighting the lamp. Please come forward and do the honors of signing our invitation. This isn't just ink on the paper. ఈ పేరు మీద జూనియర్ కళాశాల జూనియర్స్కి మరి స్వాగతోత్సవం పలుకుతూ అంగరంగ వైభవంగా ఇవాళ ఇక్కడ ఉత్సవం జరుగుతున్నది. ముఖ్యంగా మా 3 డేస్ కలర్ క్యాంపస్ వరంగల్ పోచమ్మ మైదాన్, అట్లాగే హన్మకొండలోని నయీం నగర్ కేఎల్ఎన్ రెడ్డి కాలనీ విద్యార్థులు అందరూ కూడా జూనియర్లకు స్వాగతం పలకడానికి ఇక్కడ గ్యాదర్ అయినారు. ఇంటర్మీడియట్ విద్య ఏ రకంగా మరి ఒక స్ట్రెస్తో కూడుకున్న ఎడ్యుకేషన్ మనందరికీ కూడా తెలిసిందే. మరి దాని నుంచి బయటికి రావడానికి ఆల్ఫోర్స్ జూనియర్ కళాశాలలో మేము ఇయర్లీ కనీసం ఒక 3-4 పండగలు చాలా మరి పిల్లలను ఉత్సాహంపరచడానికి, తర్వాత చదువుతో పాటుగా వారికి మిగతా కళల్లో కొంచెం నైపుణ్యం పెంపొందించుకునే విధంగా, అలాగే మేము పిల్లలకు చెప్తూనే ఉంటాం, ప్రతి స్టూడెంట్ కూడా ఒక హాబీని ఏర్పాటు చేసుకోవాలి. అంటే ఏ హాబీ లేకుండా ఓన్లీ చదువు, సెల్ ఫోను, టీవీలు అన్నప్పుడు పిల్లలు ఇవాళ మనం చూస్తూనే ఉన్నాం, సైకలాజికల్గా డిప్రెషన్ అవుతున్న పరిస్థితి చూస్తున్నాం. ఆల్ఫోర్స్లో మాత్రం అలాంటిది లేకుండా చదువు ఎలా అయితే ప్రియారిటీగా ఇస్తామో మిగతా యాక్టివిటీస్లో కూడా అలా ప్రియారిటీ ఇస్తున్నాం. మరి దానికి ఉదాహరణే ఈ రోజటి ఈ స్వాగతోత్సవం. మరి 2025లో అద్భుతమైన ఫలితాలు సాధించింది. ఎంపీసీ, బైపీసీ 2 గ్రూపుల్లో కూడా స్టేట్ ఫస్ట్ మార్క్ ఆల్ఫోర్స్దే ఉంది. అంతేకాకుండా ఇవాళ ఐఐటి తర్వాత ఎన్ఐటి, ట్రిపుల్-ఐటీలలో 105 మంది చిన్నారులకు సీట్లు రావడం జరిగింది. బైపీసీ విభాగంలో ఒక 85 మంది చిన్నారులకు ఎంబీబీఎస్లో సీట్లు రావడానికి రెడీగా ఉన్నారు. అలాగే ఇప్పుడు అవుతున్న ఎప్సెట్ కౌన్సిలింగ్లో కూడా చాలామంది చిన్నారులకి మరి 10,000 లోపు ర్యాంకులు వచ్చింది. వాళ్ళందరూ కూడా హైదరాబాద్లోనే టాప్ ఇంజనీరింగ్ కాలేజ్ చేస్తున్నారు. ఈ రకంగా తెలంగాణలో నాణ్యమైన విద్యకి మారుపేరుగా ఆల్ఫోర్స్ నిలుస్తున్నది. ఈ కార్పొరేట్ కళాశాలల ఒత్తిడికి దూరంగా ఆల్ఫోర్స్ విద్యా సంస్థల్లో మరి మంచి ఫెసిలిటీస్ని అందిస్తూ పిల్లలని పర్సనల్ కేర్ మరి ఆ విధంగా ఉండే విధంగా మేము విద్యను అందిస్తున్నాం. మంచి ఫలితాలు కరీంనగర్తో పాటుగా హన్మకొండలో కూడా మాకు రిజల్ట్స్ రావడం జరిగింది. రాబోయే రోజుల్లో హన్మకొండలో కూడా మరి ఇక్కడున్న మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.